అయితే ప్రస్తుతం రీసెంట్ ఒక 2 days బ్యాక్ కవితని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేశారు. అయితే ఇదే అంశం పైన ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే ఒకసారి మన దగ్గర ఉన్నటువంటి తెలంగాణ జాగృతి సంస్థ యొక్క లీడర్స్ని అడిగి తెలుసుకుందాం. యాక్చువల్గా వీళ్ళు ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, అలాగే కల్వకుంట్ల కవితకి ఎలాంటి సపోర్ట్ వీళ్ళు ఇవ్వబోతున్నారని చెప్పి తెలుసుకుంటారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, ఇప్పుడు అంటే కవితని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది కదా, ముందుగా దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది సరైన నిర్ణయం అంటారు? మేము ఎప్పటికీ కూడా అది సరైనదని ఒప్పుకోలేము. ఎందుకంటే ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలన్న తన కృషిని మేము కళ్ళతో చూసినాం. కాబట్టి మేము ఇది మాత్రం మన బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది సరైన నిర్ణయం కాదని మేము అనుకుంటున్నాము. ఇంకొక విషయం దీంట్లో తెలపాలనుకున్నది ఏంది అని అంటే, ఈ నిర్ణయం ఖచ్చితంగా పెద్ద సారథి కాదు అని మేము గట్టిగా నమ్ముతున్నాము. ఎందుకంటే అక్కగారు చెప్పారు, నేను తండ్రికి రాసుకున్న లెటర్ లీక్ అయ్యింది అంటేనే ఆయన చుట్టూ దయ్యాలు చేరినాయి అని. ఖచ్చితంగా ఇది దయ్యాల పని అని మేము దయ్యాలు ఎవరంటారు? దయ్యాలని నిన్న కవితక్క గారి ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఎవరైతే హరీష్ రావు గారు సార్ ఉన్నారో, ఎవరైతే సంతోష్ గారు ఉన్నారో, ఎందుకంటే అక్కగారు ఒక విషయం క్లియర్గా చెప్పారు. నాకు చిన్నగా ఉన్నప్పటి నుండి మా నాన్నగారికి లెటర్లు రాస్తే అలవాటు ఉన్నది. అది చదివిన తర్వాత ఆయన చింపేస్తాడు. ఆ లెటర్ అనేది వాళ్ళ అమ్మ కానీ అన్నకు కానీ తెలియకుండా చింపేస్తాడు అని చెప్పింది. కానీ ఈ లెటర్ బయటకు వచ్చింది అంటే అసలు ఈ లెటర్ పెద్ద సార్ దగ్గరికి వెళ్ళిందా లేదా అన్న డౌట్ మాకు రేజ్ అయింది. ఎందుకంటే ఆ లెటర్ కనుక సార్ చేతికి వెళ్ళి ఉంటే ఆయన చదివిన వెంటనే అది చింపేసేవాడు. కానీ అది అలా చినగలేదు అంటే ఆ లెటర్ సార్ దాకా వెళ్ళలేదు అనేది మేము గట్టిగా నమ్ముతున్నాం. అంటే అలాంటిది బయట పెట్టినప్పుడు మరి ఈ పరిస్థితి ఎట్లొచ్చింది, ఇది ఎవరు చేస్తున్నారు అని తెలుసుకునే బాధ్యత ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు ఉన్నదా లేదా? అక్క అడిగింది అదొక్కటే విషయం. ఏంది నేను చేసిన తప్పేంది? నా తండ్రికి నేను లెటర్ రాసుకోవడం తప్ప, కానీ ఆ లెటర్ బయట పెట్టింది తప్పు కదా. మరి ఆ తప్పును ఎందుకు వేలెత్తి చూపట్లేదు మీరు? ఆ తప్పు చేసిన వాడిని ఎందుకు మీరు బయటకు పెట్టట్లేదు? మరి ఇది చిన్న విషయం. ఇప్పుడు ఈ లెటర్ బయట పెట్టిండు, ఓకే, రేపు పెద్ద పెద్ద విషయాలు పార్టీ అన్నప్పుడు చాలా ఉంటాయి, మరి అవన్నీ బయటకు వస్తాయి కదా. మరి అది ఆ విధంగా మీరు ఎందుకు ఆలోచించట్లేదు అని అడిగినందుకు ఈ సస్పెన్షనా, లేకపోతే నా తండ్రికి నేను లెటర్ రాసుకున్నందుకు ఇది సస్పెన్షనా అనేది చాలా బాధాకరమైన విషయము. ఆమె ఉధృతంగా ఉద్యమంలో రూపం దాల్చి ఎంత ఉధృతంగా చేసిందనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ సస్పెన్షన్ అనేది నిజంగా మాకు జాగృతికి ఉన్న కార్యకర్తలందరికీ కూడా చాలా బాధాకరమైన విషయం. అయితే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో ఎట్లాంటి కుంభకోణం జరగలేదు, ₹1 కూడా అవినీతి జరగలేదు అని చెప్పి అంటుంటే, ఒకవైపు కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో బీఆర్ఎస్లో కుంభకోణం జరిగింది, 100 కోట్ల కుంభకోణం ఏదైతే ఉందో మా నాన్నకి అంటే కేసీఆర్కి కూడా ఏం తెలీదు, బట్ అతని పక్కన సంతోష్ రావు అలాగే హరీష్ రావు కూడా వీళ్ళిద్దరూ చేశారు, వీళ్ళ వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అట్లా అనడం కూడా కరెక్టే అని చెప్పి మీరు దాన్ని సమర్థిస్తున్నారు. అయితే ఈ కుంభకోణాల విషయం ఏంటి అని అంటే, మొత్తము ఇప్పుడు ప్రాజెక్టు దాన్ని తయారు చేయడం, దాన్ని కట్టించడం అనేది ఒక మంత్రి చేతుల్లో ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి గారు దానికి ఆర్డర్ ఇచ్చిండ్రు, ఏమి ఈ ప్రాజెక్టు కట్టు, ఇగో ఇంత దానికి అమౌంట్ పెట్టిండ్రు. అలాంటప్పుడు దాంట్లో అవకతవకలు జరిగితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని వేలెత్తి చూపుతున్నారే తప్ప మంత్రి గారిని ఎందుకు క్వశ్చన్ వేయట్లేదు? ఇప్పుడు అక్క అడిగింది అదే విషయం. అవును, అవకతవకలు జరిగినాయి అంటున్నారు. మరి దానికి సంబంధించి ఒక 5 మంది ఉంటారు అనుకోండి, మరి ఒక్కరినే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు నా తండ్రి చేసిండు అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకే సిబిఐ నోటీసులు ఎందుకు వస్తున్నాయి? మరి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రిగా చేసిన ఆయనకు ఏ మాటలు రావట్లేదు ఎందుకు? ఏ నోటీసులు పోవడం లేదెందుకు అని అడగడంలో తప్పేముంది? ఇప్పుడు అక్కడ జరిగింది తప్పు అనేసి అంటున్నారు, మీకు ప్రూఫ్ ఉంది, మీకు అన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి అనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి పోస్టులో ఉన్న అతనికే ఎందుకు సిబిఐ ఎంక్వైరీలు, ఎందుకు ఈ నోటీసులు ఇవన్నీ వస్తున్నాయి? మరి ఆ సమయంలో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రిగా చేసిన మనిషికి ఏవి రావట్లేదు ఎందుకు? దీంట్లోనే అర్థమవుతుంది ఆయన ఎవరితో కుమ్మక్కయ్యిండ్రు, ఆయన వెనకాల ఎవరున్నారు అన్నది. అంటే ఈ సిబిఐ కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాతనే కవిత ముందుకొచ్చి సంతోష్ రావు అలాగే హరీష్ రావు వీళ్ళని టార్గెట్ చేస్తూ వీళ్ళ పేర్లే బయట తీయడానికి కారణాలు ఏంటంటే, ఇన్ని రోజులు కూడా సైలెంట్గా ఉండి ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళ పేర్లు బయట వెళ్ళడానికి రీజన్ ఏమై ఉంటుంది?
రీజన్ అంటే ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఇప్పుడు కవితక్క గారు ఒక్కటే ఆలోచించిండ్రు, ఎంతసేపు తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంత కృషి చేసిండో తండ్రి పక్క నుండి చూసింది. తన తండ్రి చేసిన కృషిని చూసి ఎక్కడో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న ఆమె వచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. అంత కృషి చేసి ఇంత రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడు పదవులు పొంది వాళ్ళు నిమ్మలంగా ఉండి ఇంత చేసిన ఆయనకు నోటీసులు రావడం ఏమిటి అనేది ఒక కన్న కూతురుగా ఆమె ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఒకవేళ అలాంటిది ఏదన్నా జరిగితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యులు అవుతారు తప్ప ఒక ముఖ్యమంత్రి పోస్ట్లో ఉన్న అతనికే ఎందుకు ఇంత నోటీసులు ఇవ్వడము, ఆయనని ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నారు అన్న ఆలోచన ఆమె ఆవేదనతో బయటపెట్టిందే తప్ప తన పైన తనకు ఎప్పుడైతే ఎంపీ టికెట్ ఇస్తామో అన్నారో అప్పటి నుండే తన అణచివేత స్టార్ట్ అయ్యింది, తన పైన వ్యతిరేకత స్టార్ట్ అయ్యింది, తనను ఏ విధంగా పార్టీ నుంచి దూరం చెయ్యాలా అన్న ఆలోచన స్టార్ట్ అయ్యింది. అయినా కూడా తండ్రి మాట విని, తండ్రి చెప్పినట్టుగా విని ఎంపీగా వెళ్ళి ఎంపీగా అక్కడ కొట్లాడి సాధించి అక్కడ ఉన్న ప్రజలకు ఎంత న్యాయం చేయాలనుకుందో అంత చేసింది. వీళ్ళు అట్లా కూడా సాధించలేదు. ఎందుకంటే సరైన వనరులు లేక, సరైన అక్కడ ఉన్న ఆ జనాలకు ప్రభుత్వం నుంచి సహకారం లేక ఆమె చాలా ఇబ్బంది పడ్డది. అయినా కూడా అక్కడ ఎంపీగా గెలిచి ఆ ఉన్న నిజామాబాద్ ప్రజలతోని తను మెప్పు పొంది అక్కడ ఉన్న 10 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా అంతమంది ఎమ్మెల్యేలు గెలవలేదు. కానీ ఆ జిల్లా మాత్రము కవితతో పాటు తిరిగి మేము జాగృతులం కూడా అక్కడ పనిచేసి 10 మందికి 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించినాం ఫస్ట్ సారి. అంతటి స్థాయి వచ్చినాక కూడా ఆమెకు సరైన ఏందంటే ఎప్పుడే కానీ ఏ పొజిషన్కి తను ఆశపడలేదు. సిరిసిల్లలో అసలు మెయిన్గా చెప్పాలంటే ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడిందో సిరిసిల్లలో తను చాలా వర్క్ చేసింది. ఇంటింటికి ఇప్పటికి కూడా రామన్నకు తెలియని ఏరియాలు కవితక్కకు తెలుసు. ఆ విధంగా అక్కడ వర్క్ చేసింది. అప్పుడు అన్నారు ఇది సిరిసిల్ల రామన్న కంటెస్ట్ చేస్తాడు ఇక్కడ నుండి అంటే కూడా తను ఏమనుకుంది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పుడు తెలంగాణ బాగుపడేది చూడాలా, నా స్వార్థం కోసము నేను ఆలోచించొద్దు అని ఏం చేసింది, తృణప్రాయంగా అంత కష్టపడ్డ సీటు రామన్నకు వదిలేస్తే తను అక్కడ గెలిచి ఎమ్మెల్యేగా అయ్యిండు, ఈమెను మాత్రం ఎంపీగా పంపించిండు. అంటే అప్పటి నుంచి అణచివేత స్టార్ట్ అయ్యింది. కానీ వ్యక్తిగతంగా తన పైన జరుగుతున్నాయి కాబట్టి తనని ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు. పోనీ నేను భరిస్తాను, నేను నా తండ్రి కదా, నా వాళ్ళు కదా, నా పార్టీ కదా అన్న ఒక్క ఆలోచనతోనే తను అన్నీ కూడా అనుభవించుకుంది. కానీ ఎప్పుడైతే తండ్రి బిక్కు మరలిందో, ఎప్పుడైతే తండ్రి దోషిగా నిరూపించాలనుకుంటుందో అప్పుడు తన ఆవేదన బయటపెట్టింది. చివరిగా బీఆర్ఎస్ పార్టీ నుండి కవితను సస్పెండ్ చేసిన తర్వాత బీఆర్ఎస్కి మనం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? మంచి నాయకురాల్ని మిస్ అయ్యిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఒక్కటి ఏంటంటే ఇప్పుడు 7వ తారీఖు గ్రహణం పడుతుంది అన్నారు కదా, ఆ గ్రహణం మాత్రం ఈ బీఆర్ఎస్ పార్టీకే పడుతుంది. అక్కకు గ్రహణం విడిచింది. ఎందుకంటే ఇన్ని రోజులు పదవులలో ఉండి వాళ్ళు పదవులు అనుభవిస్తూ అక్క ఎంబడి ఉన్న జాగృతిని అన్నీ ఉపయోగించుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ప్రతి ఒక్క చోట జాగృతి వాళ్ళు వర్క్ చేయంది లేదు. ఆ వర్క్ చేసి అన్ని ప్రభుత్వానికి, అప్పట్లో ఉన్న ప్రభుత్వానికి, ప్రజలకు అనుసంధానంగా జాగృతి అనేది పనిచేసింది. అయినా కూడా అక్కని ఒక మాట చెప్పిండ్రు, జాగృతిని ఎక్కువ చెయ్యకు, జాగృతిని తక్కువ చెయ్యి, జాగృతి కార్యకర్తలకు ఏం పని చెయ్యకంటే కూడా అక్క అది మనసులో పెట్టుకొని తను ఏం చేసిందంటే నా వాళ్ళు నేను చెప్పినట్టుగా వింటారు కాబట్టి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా పెట్టింది. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఒక మంచి నాయకురాలిని బీఆర్ఎస్ పార్టీ మిస్ అయ్యింది. తెలంగాణ జాగృతి సంస్థలో ఉన్నటువంటి కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది కదా, ఇప్పుడు ఏ విధంగా ఈ సంస్థ ముందుకెళ్ళబోతుంది జాగృతి సంస్థ అన్న? ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. యాక్చువల్లీ సస్పెండ్ చేసినాక వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడడం వల్ల కవిత వీళ్ళు బయటకు పోయి కూడా ఒక 6 నెలలు అవుతుంది. ఇన్ని రోజులు మాట్లాడలే. ఇప్పుడు సస్పెండ్ చేయంగానే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు పోయి బీఆర్ఎస్లో హరీష్ రావు దగ్గర ఉన్నారు, అక్కడ కలిసి ఉన్నారు కదా, అక్కడ వీళ్ళకి భరోసా రావాలంటే వీళ్ళు ఆ కవితక్క మీద మాట్లాడితేనే వీళ్ళకి అక్కడ భరోసా ఉంటుంది, అక్కడ ఒక జాగ ఉంటుంది. వీళ్ళు ఈ కవితక్క మీద మాట్లాడకపోతే అక్కడ వీళ్ళకి జాగ ఉండదని వీళ్ళు ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాకపోతే
వీళ్ళ ఫేస్ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అక్క దగ్గర నుంచే వచ్చింది. అక్క దగ్గర పని చేస్తేనే కదా ఫేస్ వాల్యూ వచ్చింది వీళ్ళకి. అక్క దగ్గర పని చేస్తేనే కదా వీళ్ళకి అందరు గుర్తింపించారు. అక్క దగ్గర జాగృతిలో ఉంటేనే జాగృతి బ్యానర్లో పని చేసారు. అక్క దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళకి అంత ఫేస్ వాల్యూ వచ్చింది. అంతగానో వీళ్ళు ఎదిగిర్రు. అన్ని పోస్టులు దొరికినాయి. ఒక ఈయన చైర్మన్ అయిండు, మన ఇంకా బిచ్చపతి కూడా చైర్మన్ అయ్యిండు. వీళ్ళందరూ చైర్మన్ అయ్యిండు. ఇంకో ఆయన జెడ్పీటీసీ వాళ్ళ వైఫ్కి తీసుకున్నారు. కానీ వీళ్ళందరూ ఎడికెళ్ళి ఎదిగారు. ఇక్కడ నుంచే పేరు వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చినాక ఇప్పుడు అక్కడ పోయినాక వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే, అక్క మీద మాట్లాడితే ఎట్లయితే చెప్పండి? వీళ్ళు ఇప్పుడు పోయి మాకు అక్కడ రోడ్డు మీద వదిలేసారు, చౌరస్తా మీద వదిలేసారు అంటున్నారు. ఏ చౌరస్తా మీద వదిలేరు? మేము ముందు నుంచి ఉన్నాం, మేము అట్నే ఉన్నాం కదా ఇప్పటి వరకు. మళ్ళీ మాకేం పొజిషన్ రాలే, ఏం రాలే, మేము అట్లనే ఉన్నాం అక్కతోటి. అదే మొబ్బతుగా ఉన్నాం, అదే ప్రేమతోటి ఉన్నాం. ఇవాళ కూడా అదే అక్కమ్మతో మాకు వెల్కమ్ చేస్తుంది ఎప్పుడు. అదే పెద్ద పద్ధతిగా ఉన్నాం. కానీ వీళ్ళు ఉండి అక్కడ లబ్ధి పొంది అంత సంపాదించుకొని ఎంతో ఎట్లా ఉండే ఇల్లు ముందు వచ్చినప్పుడు ఏం లేకుండే. ఇవాళ ఇల్లు ఉన్నాయి, ఇళ్ళకి కార్లు ఉన్నాయి, అన్నీ సంపాదించారు. కాకపోతే ఇప్పుడు ఏం లేదు, మాకేం లేదు. కానీ మేము మంచిగానే ఉన్నాం. కానీ సంపాదించిన వాళ్ళే ఏడుస్తున్నారు ఇవాళ పోయి. అయితే బీఆర్ఎస్ పార్టీలో అసలు కుంభకోణం జరిగిందంటారా, జరగలే అంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమో జరగలేదు అంటున్నారు. ఇంతవరకు కూడా కవిత జరిగింది అని ఎక్కడ స్పష్టం చేయలేదు. కానీ మొన్నటి ప్రెస్ మీట్లో కుంభకోణం జరిగిందని చెప్పి 2 పేర్లు చెప్పింది. అట్లాగే కొంతమందిని దయ్యాలని కూడా అన్నది. అవన్నీ నిజమే అంటారా? కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలే అంటారా? ఇప్పుడు అక్క మాట్లాడిందంటే ఓకేనే మాట్లాడదన్నా. అక్క అన్ని చూసి చేసే ఆలోచించే మాట్లాడింది. అక్కడ జరిగింది జరగలేదా అది అంతా అక్క చెప్తేనే ఇదైంది. అక్కడ అక్కకే తెలుసు, ఎందుకంటే అది పెద్ద అధిష్టానం, వాళ్ళకే తెలవాలి, వాళ్ళే మాట్లాడతారు దాని గురించి. అంటే మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే కుంభకోణం జరిగిందంటారా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో? ఇక అది జరిగిందంటే అదే అక్క చెప్తేనే మేము కూడా విన్నాం. మాకు కూడా అంతగానం అవగాహన లేకుండా కానీ జరిగింది. ఇక అక్క చెప్పింది మేము కూడా విన్నాం. మేము జరిగిందని అనుకుంటాం. మేము ఎందుకంటే మేము ఒక్క ఇంట్లో ఉన్నాం కాబట్టి మేము ఒక్క మాటనే మేము స్వీకరిస్తాం, వెల్కమ్ చేస్తామండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న చెప్పండి, మీరేమో బీసీ గురించి పోరాడుతున్నామని చెప్పి మీరు అంటున్నారు. కానీ రీసెంట్గా చూస్తున్నట్టయితే ఎలక్షన్స్ ముందు తిన్మార్ మల్లన్న నేను కూడా బీసీల గురించి పోరాడుతున్నా, బీసీలకు రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలని చెప్పి అన్నారు. ఇప్పుడు మొన్న తెలంగాణ శాసనమండలిలో చూసుకున్నట్టయితే బీసీ అని చెప్పి ఇచ్చిన 15 నిమిషాల ఆ స్పీచ్లో దాదాపుగా ఒక 30 నుండి 40 వరకు బీసీ అన్నాడే తప్ప కొట్లాడడం ఎక్కడ లేదని చెప్పి కూడా అంటా ఉన్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? అసలు తిన్మార్ మల్లన్న గురించి ఏం చెప్తా ఉంటారు మీరు? తిన్మార్ మల్లన్న అంటోడు అవకాశవాదాడు. వాడే చెప్పిండు, నేను ఏ గుర్రం వస్తుంది సో గాడిద అన్నాడుగా, ఏ అవకాశం వచ్చిన వల్ల గాడిద ఎక్కుతున్నాడు కదా. వాడు ఒక అలాంటి వ్యక్తి. ఇప్పుడు ఇవాళ బీసీలను వాడుకుంటుండు. కవిత గారు స్వచ్ఛందంగా 47 నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్తంగా తిరిగి బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ప్రతి ఒక్క కులానికి ఇప్పటిదాకా కనీసం వార్డు మెంబర్ కానీ కులం కూడా పక్క గుర్తించారు. కవిత గారు అంటే నిస్వార్థంగా తెలంగాణ సమాజం కోసము తెలంగాణ పట్ల పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కవిత గారు. తెలంగాణ జాగృతి నుంచి 3 బిల్లులు పెట్టాలని చెప్పి ఫస్ట్ మొదటిగా తెలంగాణలో అడిగింది కవిత గారు. ఒకటి విద్యలో కానీ ఉపాధిలో కానీ పొలిటికల్గా పెట్టాలని కవిత గారే అడిగారు. తర్వాత ఇంకోటి ఆర్డినెన్స్ తీసుకురామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డికి కవిత గారే. ఆయనకి అవగాహన లేదు, వానికి అవగాహన లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవి తిన్మార్ మల్లన్న అంటాడు అవకాశవాది, వాడు బ్లాక్ మెయిలర్ వాడు. ఇంకోటి ఈరోజు వీడికి ముఖ్యంగా రావడం కారణం ఏంది? నిన్న మా పాత జాగృతిలో పనిచేసిన ఒక 4-5 కలిసి ఇలా కవిత గారికి ఎగనెస్ట్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు? కవితక్క సొంత ఎజెండా కోసం జాగృతిని వాడుకుంటున్నారు. అరే బాబు, జాగృతి లేకపోతే మీరు లేరు. మీకు తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయ జన్మ ఇచ్చింది ఎవరు? మా కవితక్కనే. మీ కవితక్కనే అంటున్నారు కదా. మొన్నటిదాకా మా కవితక్క అన్నారు కదా. కవితక్క జన్మ లేకపోతే మీకు ఎన్ని పరిస్థితి ఇవ్వాలా? 2 కార్పొరేషన్ చైర్మన్లు అయ్యారు. ఎంతో మంది మేమందరం తెలంగాణ జాగృతిలో వేలాది మంది, లక్షలాది మంది జాగృతి కార్యకర్తలు కష్టపడితే జాగృతి నుంచి 2 కార్పొరేషన్ చైర్మన్లు వచ్చినాయి. ఒకటి మేడే రాజు సాగర్ గారికి, ఇంకోటి భుక్షపతన గారికి వచ్చినాయి. ఇక దేనికి వచ్చినాయి అంటే మా కష్టమే కదా. అది కూడా మీకు కాదా? ఆ రోజు మీరు కవిత గారిని కలుద్దామంటే కాళ్ళు అడ్డం పెట్టే వ్యక్తులు అంటే మీరు పేర్లు రాసిచ్చిన వ్యక్తులకే 24 గంటలు అలో ఉంటుంది. కనీసము మరి లోపలికి పోదాం కష్టపడిన వ్యక్తులకి ఏంది ప్రాబ్లం అన్నారు కదా. మీరే అన్నారు కదా, మరి మా ఆర్థిక పరిస్థితి ఏంది ఎప్పుడైనా కనుక్కున్నావా, మా పరిస్థితి కనుక్కున్నావా అని అన్నారు కదా. మమ్మల్ని మీరు అడిగిరా అన్న?
అక్క తర్వాత మీరే ఉండే కదా, మీరేమైనా అడిగిర్రా తమ్ముడు మీరు అవసరం ఉంది మీ హాస్పిటల్లో పడతారు తీసుకోమని పైసలు ఇచ్చిర్రా, లేకపోతే ఏమైనా బిజినెస్ పెట్టుకొని పైసలు ఇచ్చిర్రా? మీ సౌలభ్యం కోసం మీకు వ్యక్తిగత ఎజెండా కోసము హ్యాపీరావు గారిని అగ్గిపెట్టరావు గారిని సంతోషరావు పరచాలని చెప్పి కవిత గారి మీద నెగిటివ్ మాట్లాడితే వాళ్ళ దగ్గర రేపు పొద్దుగాల కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎమ్మెల్యే పదవులు పొందాలని చెప్పి మీరు మీ సొంత ఎజెండా కోసం మాట్లాడుతారు తప్ప కవిత గారు స్వచ్ఛందంగా తెలంగాణ జాగృతి వి ప్రకాశ్ కూడా ఒప్పుకుంటుందిగా, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఒప్పుకుంటుందిగా కవిత కంటనే బతుకమ్మ రబ్బాయి అని చెప్పి. కవిత కంటనే బతుకమ్మని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశాల వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కవిత గారు తీసుకొచ్చారని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి 100,000 మంది విద్యార్థులకి జాబులు ఇప్పించిందని చెప్పి అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పి అసెంబ్లీలో ఉమ్మడి తెలంగాణలో కొట్లాడిన వ్యక్తి, ఈరోజు పూల విగ్రహం పెట్టాలని చెప్పి కొట్లాడిన వ్యక్తి, ఇంకోటి మన మహిళా బిల్లు కోసం ఢిల్లీలో జంతర్ మంతర్ కొట్లాడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మీద మీరు కవిత గారు లేకపోతే మీకు ఈ ప్రెస్ మీట్లో పెట్టే ఆ హోదా కూడా లేకపోతున్నా గుర్తుపెట్టుకోండి. నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులో బహిరంగంగా కవిత గారు క్షమాపణ చెప్పాలి, మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మేము తెలంగాణ జాగృతి నుంచి మేమేం చేయాలో అది చేస్తాం, గుర్తుపెట్టుకోండి. అయితే కవిత మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ హరీష్ రావు అట్లాగే సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పి అన్నారు. అట్లాగే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కవిత వెనుకనే రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారని చెప్పి అంటున్నారు. అసలు ఏది నిజం అనుకోవచ్చు? అక్క గారు స్పష్టంగా చెప్పారు, ఫ్లైట్లో ఎప్పుడైతే ప్రయాణం చేశారో అప్పటి నుంచి ఈ సంఘటన జరుగుతుందని చెప్పి. ఫ్లైట్లో మీరు ఒప్పుకోండి, మీ హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు మీరు అడగండి, ఫ్లైట్ టికెట్లు చూడండి. కవిత గారు దూరదృష్టితో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. హరీష్ రావు ఎప్పుడైతే వాళ్ళ సొంత లాభం కోసము వాళ్ళ సొంత ఎజెండా కోసం వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో, అంటే కవిత గారు మీద కేసు కావాలి, కేటీఆర్ పేరు మీద కేసు కావాలి, కేసీఆర్ పేరు మీద కేసులు కావాలి, కానీ వీళ్ళ పేరు మీద ఎటువంటి కేసులు ఉండవు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు అన్నారు కదా, ఇప్పుడు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది కదా. కాంగ్రెస్ మీద కొట్లాడుతున్న వ్యక్తులు ఎవరు? కవిత గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు కదా. వీళ్ళ పేరు మీద అంటే ఈ రేసింగ్ కేసు కేటీఆర్ మీద కావాలి, లిక్కర్ కేసు కవిత మీద కావాలి, కాళేశ్వరం కేసు కేసీఆర్ మీద కావాలని చెప్పి నువ్వు బలవంతంగా రేవంత్ రెడ్డితోని కుమ్మక్కై కావాలని బీఆర్ఎస్ పార్టీని నీ చేతిలో తీసుకుందామని చెప్పి. తస్మా జాగ్రత్త కేటీఆర్ అన్న గారు, రేపు కవిత గారిని ఇట్లా కొట్టారు, రేపు పార్టీని కూడా నీ చేతిలోకి గుంజుకుంటారు. అక్కడ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఇంట్లో కుట్ర ఉంది, ఎన్టీఆర్ గారిని ఇబ్బంది పెట్టి పార్టీని తీసుకున్నాడు, రేపు పొద్దుగాల నీ పరిస్థితి అదే అవుతుంది. మొన్న కూడా ఎలక్షన్లో 25 మంది ఎమ్మెల్యేలకి నువ్వు వెనకకెళ్ళి ఫండ్ ఎట్లా ఇచ్చినావు, కాళేశ్వరం పైసలు కావని చెప్పి బహిరంగంగా కవిత గారు చెప్పారు. గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజల కేసీఆర్ సార్ ఉన్న రోజులు తెలంగాణ శ్రీరామ రక్ష అని చెప్పి కవిత గారే అంటుంది. కవిత గారు ఇప్పుడు కూడా మీ తెలంగాణ సామాజికం కోసం మాట్లాడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ మహిళలు ఒక సమావేశం పెడితే కవిత గారు చాలా సంతోషపడ్డారు. కవిత గారు మా మహిళ భవన్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది సంతోషం అనిపించింది. కవిత గారు మొన్న కూడా కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ఒకటే చెప్పింది, మీరు ప్రజలకు బాగుపడే ప్రోగ్రాంలు తీసుకోండి, ప్రజల పట్ల కొట్లాడండి అని ఒక మాట చెప్పింది. పార్టీని బలపరచండి అని చెప్పింది. రేపు పొద్దుగాల గవర్నమెంట్ మొన్న కూడా కవిత గారు లేఖ రాసింది సామాజిక లక్ష్యం కోసము, మన తెలంగాణ తల్లి తీసిరు అని చెప్పి కవిత గారు లేఖలు కూడా రాసిర్రు. ఇంకోటి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంపీపీలు కింద ఎవరైతే పనిచేస్తున్నారో ఆ క్యాడరు కలవనిస్తలేరు అని చెప్పింది. ఎవరైతే మెయిన్ మా కవిత గారి వల్ల ఎలక్షన్ ఓడిపోయిందని చెప్పి మీరు బ్లేమ్ చేస్తారు కదా, కవిత వల్ల మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లప్పుడు అప్పుడు ఇబ్బంది కాలేదు. ఎంపీ ఎలక్షన్లో కావాల్సుకొని బీజేపీ నాయకులు వాళ్ళ ఓటు లబ్ధి కోసం కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ ఓడిపోవడం మనం కారణం ఏంది? మనం ఓడిపోవడానికి కారణము ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చకపోవడము, దళిత బంధు బీసీ బంధు అని చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టడము. ఒకటి మనకు అప్పటికే మనకు పంచభూతాలు మనకు సహకరించినట్టు మన ఆర్టీసీ క్లాసులో ఒక అమ్మాయి చనిపోవడము, అక్కడ కాళేశ్వరం కుంగిపోవడము, నాగార్జున సాగర్ మీద మళ్ళీ ఆంధ్ర వాళ్ళు తీసుకొచ్చి రావడం, ఇదంతా ఒక వ్యవస్థలు అంటే అనుకున్నట్టు మీరు రాసుకున్నట్టు అయింది. కనుక నేను చెప్పేది ఇప్పుడు ఒకటే, కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి బాగుండాలని చెప్పి కవిత గారు కోరుకున్నారు. ఇప్పుడు ఇవాళ వెళ్ళిన వ్యక్తులు మాత్రము కేసీఆర్ కేటీఆర్ కోసం మాట్లాడతలేరు, హరీష్ రావు హ్యాపీరావు కోసం మాట్లాడుతారు, వాళ్ళ లబ్ధి కోసం మాట్లాడుతారు, వాళ్ళ వ్యక్తిగత ఎజెండా వాళ్ళు బాగుపడాలనే కోసం మాట్లాడుతారు తప్ప వాళ్ళు ఏదో మా కవిత గారిని విమర్శించే స్థాయి వాళ్ళది కాదు అని చెప్పి మేము చెప్తున్నాం. అన్న చెప్పండి, ఈ ప్రెస్ మీట్లో ఏమేమి చర్చించుకున్నారు? అట్లాగే ఈ తెలంగాణ జాగృతి సంస్థ కవితతో పాటు ఉంటూ ఎట్లా ముందుకెళ్ళబోతుంది, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? కవితక్క ఇంకా నిర్ణయాలు ఏం తీసుకోలేదండి. మొన్న జరిగిన పరిణామంలో ఇంకా కొంచెం సందిగ్ధంలో ఉన్నారు. సందిగ్ధం అంటే ఏం లేదు, జస్ట్ ఇంకా హోల్డ్లో పెట్టినారు. తర్వాత కార్యాచరణ ఏందనేది ప్రస్తుతానికైతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు బీసీ కోసం కొట్లాడుతున్నాక ఆ బీసీ ఉద్యమం మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఫర్దర్గా బీసీ తర్వాత ఇంకేమేమి ఉన్నాయో ఎప్పుడు కూడా ఆమె ఉద్యమాలు చేస్తూనే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇప్పుడు బీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్థానిక సంస్థ ఎలక్షన్స్ వచ్చే లోపలనే బీసీలకు 42% అనేది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి తను ఇప్పుడు మెయిన్
మెయిన్ ఎజెండాగా పనిచేస్తుంది. త్వరలో ఇంకా ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు అంటే ఈ బీసీలకు ఈ పర్సంటేజ్ కోసం అని కూడా 42% కావాలని అంటున్నారు కదా, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు, మీకు ఎట్లాంటి నిరసనలు తెలియబోతున్నారు అనుకోవచ్చు? అదే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన కామరెడ్డి డిక్లరేషన్ ఉంది కదండి, కామరెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినారు 42% రాజకీయంగా విద్యా ఉపాధి అవకాశాల్లో మేము 42% బీసీలకు ఇస్తామని చెప్పినారు. ప్రస్తుతానికైతే మేము రాజకీయంగా బీసీలకు 42% ఇవ్వాలన్న దాని మీద మేము కొట్లాడుతున్నాము, ధర్నాలు చేస్తున్నాము, దీక్ష చేసినాము, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాము. ప్రస్తుతానికి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అయితే అదే ఉంటుంది, బీసీల కోసం పోరాడతాం. ఎందుకంటే సెప్టెంబర్లో ఎలక్షన్ పెట్టాలని హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు దాని మీద పనిచేస్తారు కాబట్టి ఫస్ట్ దాని మీద మీరు ఏదైనా క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలనే దాని మీద ఇప్పుడు ఫస్ట్ ఉద్యమం ఉంటుంది. మేము అదే అనుకుంటున్నాము. సో చెప్పండి అన్న, ఇంకా ఎట్లా ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి ఏం చెప్తారు మీరు? ఈ సస్పెన్షన్ గురించి అవ్వచ్చు, ఈ తెలంగాణలో హాట్ టాపిక్గా మారినటువంటి ఇష్యూ గురించి అవ్వచ్చు, ఏం చెప్తారు మీరు? ఇది పెద్ద దీన్ని హాట్ టాపిక్ అని మేము అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే తను పార్టీలో జరుగుతున్న అంతర్గత విషయాల మీద తను బహిర్గతం కావడం అనేది హాట్ టాపిక్ అయింది. అది పెద్దగా దానికోసం హాట్ టాపిక్ అని అనుకోవడం లేదు. ఎందుకంటే తను ఊహించింది ఆల్రెడీ ఇలాంటి చెప్పడం వల్ల నా మీద ఎఫెక్ట్ పడదని ఊహించి కూడా అంత ధైర్యంగా తను బహిర్గతమైంది. వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి తను బహిరంగంగా చెప్పడం జరిగింది. అది జీర్ణించుకోలేని కొంతమంది నాయకులు కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసీఆర్ గారిని ఒత్తిడి వల్లనే కవితకు సస్పెన్షన్ అయిందని మేము భావిస్తున్నాం. పర్లేదు, అయినా కూడా కవితకు ఎప్పుడు బాధపడలేదు. చాలా హుందాగా కేసీఆర్ కూతురుగా తన ఇమ్మీడియట్గా పార్టీకి రాజీనామా చేసింది. పార్టీతో పాటు తన ఎమ్మెల్సీ సభ్యత్వం కూడా రాజీనామా చేసింది. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఇప్పుడు తీర్మానం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంది పార్టీ నుంచి సస్పెండ్ చేసినా సరే పదవిని పట్టుకుని అన్నాడు. ఈమె పార్టీ పదవుల కోసం కానీ లేదా ఎమ్మెల్యే పదవి కోసం కానీ ఎంపీ పదవి కోసం కానీ ఎమ్మెల్సీ పదవి కోసం ఎప్పుడూ ఆరాడపడాల్సిన అవసరం లేదు. తను ఎప్పుడు కూడా అయింది పార్టీ బాగుండాలి, బీఆర్ఎస్ పార్టీ బాగుండాలి, బీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రతి నాయకుడు బాగుండాలి, బీఆర్ఎస్ పార్టీ వల్ల ప్రజలు బాగుండాలి, ప్రజల బాగోగులు కోరాలి మా నాయకులు అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. కొంతమంది వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, దాంతోపాటు మనం క్షేత్రస్థాయిలో చాలా విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్త ఉండాలని చెప్పింది. అయితే పొలిటికల్ జోకర్ కవిత అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, అట్లాగే సిటిజన్స్ కూడా అంటున్నారు. వైఎస్ షర్మిల ఎలా అయితే అయిందో సేమ్ కవిత సిచ్యువేషన్ కూడా అలానే అవుతుంది. రేపు రాబోయే రోజులు కూడా సేమ్ వైఎస్ షర్మిల అలానే అవుతాయి కవితకు అని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు? అది 100% అబద్ధం అండి. కొంతమంది గిట్టని వాళ్ళు అలాంటి ట్రోల్స్ చేస్తూ ఉంటారు. కవిత గారి టాలెంట్ ఏందనేది, కవిత గారికి ఉన్న జ్ఞానం ఏంటనేది, కవిత గారికి ఉన్న పరిజ్ఞానం ఏందనేది చాలామంది తెలియదు. నేను 16 సంవత్సరాలు ఆమెతో ట్రావెల్ చేస్తున్నా, తనను నేను చాలా గమనిస్తున్నాను. ఏదైనా ప్రతి విషయం మీద చాలా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. మాట్లాడే విధానంలో కానీ తను ప్రవర్తించే చేసే పనిలో కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తను ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. ఇంకొకటి, షర్మిల దేనికోసం కొట్టాడుతుందండి? వాళ్ళ అన్న పైన ఆస్తి కోసం కూడా పడుతుంది. తను ఆస్తి అడిగింది అండి ఏమన్నా? మా అన్న బాగుండాలి, మా నాన్న బాగుండాలి, మా నాన్న స్థాపించిన పార్టీ బాగుండాలి, మా నాన్నగారి వల్ల యావత్ తెలంగాణ బాగుండాలని కోరుకునే తప్పితే ఎప్పుడు కూడా కవిత గారు తాను సొంత స్వలాభం కోసం ఎప్పుడు ఆరాటపడలేదు. తను జైల్లో ఉన్నప్పుడు కూడా మా నాన్నగారు పరామర్శించడానికి వస్తా అంటే కూడా నా వల్ల నువ్వు విమర్శ ఎదుర్కోవాల్సి వస్తుంది నాన్నగారు, నువ్వు రావద్దు, నువ్వు ఎప్పుడు క్షేమంగా ఉండాలి, నువ్వు బాగుండాలని కోరుకునే వ్యక్తి అండి. తను ఎప్పుడు పదవుల కోసం కానీ డబ్బుల కోసం కానీ దేని మీద యావలేని వ్యక్తి. చాలా స్పష్టంగా చెప్తగలుగుతాను నేనైతే. షర్మిలకు ఆమెకు నక్కకు నాగులకు తేడా ఉంటుంది. ఆమెకు భాష మీద పట్టు ఉండదు, లాంగ్వేజ్ మీద పట్టు ఉండదు, చేసే పనిలో పట్టు ఉండదు. మా కవితక్క గారు ఏదైనా పని చేసిరంటే 100% పర్ఫెక్ట్నెస్ ఉంటుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆమె చాలా పర్ఫెక్ట్గా ఉంటుందని మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, తెలంగాణ జాగృతి సంస్థల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా అందరూ ఏమంటున్నారంటే ఈ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, అంటే కవితని కొంతమంది షర్మిల లాగా పోలుస్తున్నారు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈ షర్మిలకి కవితకు కూడా నక్కకి నాగలోనానికి ఉన్నంత తేడా ఉందని చెప్పి కూడా ఈ తెలంగాణ జాగృతి సంస్థలు చెప్పడం జరుగుతుంది. అయితే ఇలాంటి వీడియోస్ కోసం మన ఆదాబ్ న్యూస్ని చూస్తూనే ఉండండి. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.